హలో వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ రెసిపీతో ముందుకు వచ్చాను. అదేంటంటే ఆలు మసాలా అండి. అన్నం అలాగే పూరి చపాతీ ప్లెయిన్ బిర్యానీలోకి ఎంతో టేస్టీగా ఉండే ఆలు మసాలా కర్రీని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ టేస్టీ ఆలు మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం పదండి. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం, పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసేసుకోవాలండి. అలాగే మనం టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వరకు కూడా పెరుగు వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి ఇక్కడ పెరుగు యాడ్ చేశానండి. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గ్రైండ్ చేసింది వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ అనేది మరీ జారుగా ఉండకుండా ఈ విధంగా ఉండేలా చూసుకోవాలండి. అప్పుడే గ్రేవీ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతి వేసేసుకోవాలండి. అలాగే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా అది కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనం ఇదంతా కూడా ఒక 3-4 నిమిషాల పాటు చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. మనం వేసిన మసాలా, కారం, అలాగే పసుపు, పెరుగు అదంతా కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది ఈ 3 నిమిషాల టైంలో. చూడండి ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి తేలింది కదా. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ టమాటో ప్యూరీ చేసి వేస్తున్నాండి. మిక్సీలో గ్రైండ్ చేసి వేసేసుకోవచ్చు, లేదా చాపర్లో కూడా వేసేసుకొని గ్రైండ్ చేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా మరొక 3-4 నిమిషాల పాటు మళ్ళీ బాగా కుక్ చేసుకోవాలి. మనం వేసిన టమాటో అంతా కూడా పచ్చివాసన పోయేలా కూడా బాగా కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కడాయి కాస్త వేడిన తర్వాత మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడిన తర్వాత నేను ఇక్కడ ముందుగానే ఒక 2 మీడియం సైజ్ పొటాటోస్ ఉడికించి పీల్ చేసి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. అది వేసేసుకొని అలా ఒక చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఒక 3 గ్రీన్ చిల్లీస్ కూడా పొడుగ్గా తరిగిన వేసేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆలూని అలాగే ఆనియన్స్, చిల్లీస్ ఇలా ఫ్రై చేసి వేయడం వల్ల మన కర్రీ చాలా బాగుంటుంది. మనం అలాగే వేయకుండా ఇలా ఫ్రై చేసి వేసుకోవడం వల్ల అందుకే నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నానండి. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఆల్మోస్ట్ ఇవి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన మసాలా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి. ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయింది. మనం వేసిన టమాటో ప్యూరీ అంతా కూడా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఆలు అలాగే ఆనియన్స్ ఉన్నాయి కదా అదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే టేస్ట్ ఇంతగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఇదంతా కూడా లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన మసాలాలన్నీ కూడా ఆలుకు పట్టేలా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం వేసిన టమాటో అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగు మిక్చర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఆలుకు పట్టేలా కూడా బాగా ఒక నిమిషం పాటు మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి గ్రేవీ కోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ దాకా వాటర్ యాడ్ చేశాను. మీరు కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకొని నేను ఒక హాఫ్ కప్ అయితే యాడ్ చేశాను. గ్రేవీ చిక్కగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుంది. చూడండి మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇదంతా కూడా కుక్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసేసుకోవాలి. నేను ముందుగా మసాలా ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూడా ఒక పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసాను. ఫైనల్గా ఇంకొక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే సరిపోతుంది. చూడండి మంచి కన్సిస్టెన్సీలో వచ్చింది కదా. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. ఇప్పుడు ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఆలు మసాలా చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడ మన ఆలు మసాలా రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెంటనే మన మామ్స్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలాగే మరెన్నో ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మన మామ్స్ కిచెన్. మరొక మంచి రెసిపీతో ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.